కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ఆంధ్ర రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకమైన ఘట్టం జరిగింది. ఇవాళ ఢిల్లీ వేదికగా ఆంధ్ర రాష్ట్రం నుండి నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు, అలాగే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు, అలాగే ఐటీ మంత్రి వర్యులు వీళ్ళ సమక్షంలో గూగుల్తో ఒక ఒప్పందం చేయడం జరిగింది. గూగుల్తో ఒప్పందము ఒక చారిత్రక ఘట్టం. ఎందుకంటే 1,33,000 కోట్లతో ఇవాళ విశాఖపట్నానికి ఇవాళ గూగుల్ సంస్థ రాబోతుంది. అందుకే ఇది ఒక చారిత్రకమైన ఘట్టం. భారతదేశంలో అతి పెద్ద ఒప్పందం గూగుల్ సంస్థ మన ఆంధ్ర రాష్ట్రంలో, అందులో మన విశాఖపట్నంకి రాబోతుందంటే ఇది మనం చాలా ఆనందం పడవలసినటువంటి విషయము. అందుకే ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద సంస్థ, ఇంత పెద్ద పెట్టుబడి మన విశాఖపట్నానికి వచ్చినందుకు గాను ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ దీపావళికి ముందే ఇవాళ మనం దీపావళి జరుపుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బాణసంచాలు కాల్చుకోవడం, టపాస్కాయలు కాల్చుకోవడం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత పెట్టుబడి గతంలో ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క పెట్టుబడి తీసుకురాలేదు, ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు, నిరుద్యోగులకి ఎక్కడ ఉపాధి కల్పించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి గత రాష్ట్ర పాలనలో మనం చూసాం. రాష్ట్రాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి చొరవతో, అందులో విజనరీ లీడర్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఒక ముందు చూపు, ఒక విజనరీ లీడర్ ఒక ముందు చూపుతో ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 10 లక్షల పెట్టుబడులు మన రాష్ట్రానికి రాబోతున్నాయి. అనేకమైన పరిశ్రమలు రాబోతున్నాయి. దాని ద్వారా అనేక మంది కొన్ని లక్షల ఉద్యోగాలు ఇవాళ మన నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పించబడుతున్నాయి. కాబట్టి ఈరోజు అందులో భాగంగానే ఇవాళ గూగుల్ విశాఖపట్నానికి రావడం అనేది చాలా గొప్ప విషయం. అందులో అనేక మంది మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి కూడాను ఆ సంస్థలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పెట్టుబడి 1,33,000 పెట్టుబడి అంటే ఆ సమస్య కాదు. అందులో భారతదేశంలోనే ఇది నెంబర్ 1 సంస్థగా విశాఖపట్నం ఎదగబోతుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రపంచ పటంలోనే విశాఖపట్నం ఒక ప్రత్యేకమైన స్థానము కల్పించబోతుంది. ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి మన నరేంద్ర మోడీ గారికి, అలాగే ఇది గూగుల్ రావడానికి ప్రధానమైనటువంటి కృషి చేసినటువంటి మన ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారికి, ఐటీ మంత్రి నారా లోకేష్ బాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా నియోజకవర్గం ప్రజల తరఫున నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.